హాయ్ హలో వెల్కమ్ టు టెక్ టాక్ రేడియో విత్ వంశీ. సో మనం టుడే టాపిక్ వచ్చేసరికి పైథాన్ వర్సెస్ జావా ఆర్ జావా వర్సెస్ పైథాన్, బోత్ ఆర్ సిమిలర్. సో ఈ టాపిక్ వెళ్ళే ముందు గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టెక్ టాక్ రేడియో విత్ వంశీ. సో నా ఛానల్ అయితే ఎవరైనా చూస్తున్నట్లయితే గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. సో మనం ఫస్ట్గా వీడియోలోకి అయితే వెళ్దాం. ఫస్ట్గా జావా వర్సెస్ పైథాన్. సో జావా గురించి అయితే ఫస్ట్ ఫ్యూచర్ అయితే చెప్తాను. సో జావా నేర్చుకుంటున్న వాళ్ళు ఎక్స్పర్టైజ్ లెవెల్కి వెళ్ళడానికి చాలా టైం అయితే పడుతుంది. అదే మీరు పైథాన్ నేర్చుకుంటే మీరు ఎక్స్పర్టైజ్ లెవెల్కి వెళ్ళడానికి చాలా తక్కువ టైంలో అయితే ఎక్స్పర్టైజ్ లెవెల్కి వెళ్ళొచ్చు కంపేర్ టు ద జావా. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి ఫంక్షనాలిటీ. సో మీరు సెకండ్ ఫ్యూచర్ వచ్చేసరికి మనకి జావాలో మీరు ఏమైనా ఫంక్షనాలిటీ కోడ్ రాస్తున్నప్పుడు ఒక 10 to 20 లైన్లో రాసే కోడ్ మనం పైథాన్లో 6 to 7 లైన్స్లో రాయొచ్చు కంపేర్ టు ద జావా. సో అందుకే మనం లైక్ సేమ్ ఫంక్షనాలిటీ దాంట్లో తక్కువ లైన్స్లో రాయొచ్చు లైక్ పైథాన్లో. అండ్ థర్డ్ ఫ్యూచర్ వచ్చేసరికి జావా అనేది కంపైల్డ్ లాంగ్వేజ్. సో కంపైల్డ్ లాంగ్వేజ్ కాబట్టి ఫాస్టెస్ట్ ఉంటుంది అండ్ స్ట్రాంగెస్ట్ ఉంటుంది. అండ్ పైథాన్ వచ్చేసరికి ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. కంపేర్ టు ద జావా పైథాన్ కొద్దిగా స్లోగా ఉంటుంది. అండ్ ఫోర్త్ ఫ్యూచర్ వచ్చేసరికి మనకి జావా అనేది బిగ్గెస్ట్ ఎంటర్ప్రైజెస్లో జావా అనేది యూజ్ చేస్తారు. ఎందుకు అంటే సెక్యూర్డ్ అండ్ ఫాస్టెస్ట్. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే బ్యాంకింగ్ రిలేటెడ్లో మనకి ప్రతి బ్యాంకింగ్ సెక్టర్స్లో వాళ్ళు యూజ్ చేసేది జావా. అండ్ పైథాన్ వచ్చేసరికి మనకి అఫ్కోర్స్ వెబ్ డెవలప్మెంట్లో యూజ్ చేస్తారు. బట్ అండ్ ఆల్సో మనకి లైక్ అనలైటిక్స్ రిలేటెడ్ ఉన్న వాటిలో పైథాన్ అనేది ఎక్కువ యూజ్ చేస్తారు. ప్రజెంట్ మార్కెట్లో కంపేర్ టు ద జావా పైథాన్ అనేది హై డిమాండ్ అయితే ఉంది మీరు జావాతో కంపేర్ చేసుకుంటే. అండ్ మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి అంటే మీ కెరియర్ అనేది ఒక 5 to 10 years లైక్ మీరు డెవలప్మెంట్ సైడే పెట్టాలి అనుకుంటే మీకు జావా అనేది ఒక గుడ్ ఆప్షనే చెప్తాను. అండ్ ఆల్సో మీ కెరియర్ అనేది లైక్ 5 years or 3 years వర్క్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్, డేటా అనలైటిక్స్ సైడ్ మీ కెరియర్ అనేది లైక్ క్లౌడ్, సో అటు సైడ్కి మీ కెరియర్ అనేది ట్రాన్స్ఫర్ చేయాలి అంటే మీకు పైథాన్ అనేది బెస్ట్ ఆప్షన్ అనే చెప్తాను. అండ్ ఆల్సో మీకు లైక్ ఏంటి అంటే శాలరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను గ్లాస్ డోర్ అంటే అందరికీ తెలిసిందే, ఒక బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్, అది కంపెనీస్ వెబ్సైట్ ప్లాట్ఫామ్. సో నేను దాంట్లో చూసింది ఏంటంటే శాలరీ గ్లాస్ డోర్ రికార్డ్స్ స్టార్టింగ్ ఫ్రెషర్కి 3 to 5 lakhs ఆర్ 3 to 4 lakhs స్టార్టింగ్ ఉంది, బోత్ పైథాన్ అండ్ జావా. సో శాలరీస్ అయితే బోత్ సిమిలర్గానే ఉన్నాయి, నో వరీ అబౌట్ దట్. సో ఇదైతే నేను జస్ట్ ఈ 5 ఫ్యూచర్స్ గురించి అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ ఈ 5 ఫ్యూచర్స్ చూసి మీరు రీసెర్చ్ చేసి ఏది మీ కెరియర్గా చూస్ చేసుకోవాలి అని మీరే డిసైడ్ అవ్వండి. సో నా వీడియో అయితే నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అండ్ మీ రిలేటెడ్ గ్రూప్స్లో ఉన్న వాటికి షేర్ చేయండి. సో వాళ్ళకి కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్, ఆల్ ది బెస్ట్.